యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ప్రతి ఒక్కరు కూడా డబ్బు గురించి పరిగెత్తుతూ ఉంటారు. డబ్బు గురించి లైక్ జాబ్ చేసినా లేదంటే బిజినెస్ చేసినా ఏది చేసినా ప్రతి ఒక్కటి కూడా మనీకి రిలేటే ఉంటాయి. అండ్ అలాగే మనీ మన దగ్గరికి రావడానికి ఏవేవి మార్గాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చూస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అసలు ఇంత వాల్యూ ఇస్తున్నారు కాబట్టి మనకి అసలు మనీ వాల్యూ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు, దానికంటూ ఏమైనా ఎగ్జాంపుల్ ఉందంటారా? చాలా సాలిడ్ ఎగ్జాంపుల్ ఉందండి. ఒక పర్సనాలిటీ మనందరికీ తెలిసిన పర్సన్, చాలా రిచెస్ట్ పర్సన్ మన భారతదేశంలో. ఆయన్ని చూస్తే సరేలే ఓకే, ఆయన లక్షల కోట్లు ఆయన దగ్గర ఉన్నాయి, అదృష్టవంతుడు, వాళ్ళ నాన్న సంపాదించారు అందుకే ఆయన దగ్గర ఉన్నాయి. రాంగ్, కంప్లీట్లీ రాంగ్. నేను మాట్లాడబోతుంది అండ్ కొన్ని నిజాలు చెప్పబోతుంది ఆయన గురించి, ఆయన ఇన్కమ్ గురించి, మనీకి విలువ ఆయన ఎలా ఇస్తాడు. ఇప్పుడు ఒక మాట అండి, మనందరికీ మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పెంచరు కదా. ఖచ్చితంగా ఒక రూపాయి కాకుండా కొన్ని వేలల్లో కొన్ని లక్షల్లో ఖర్చు పెడతారు. ఎంత బీదవాళ్ళైనా సరే, నెలకి 5,000 సంపాదిస్తున్నారు, పాపం ఒక చిన్న కుటుంబంలో ఉన్న చాలా బీదవాళ్ళు ఉన్నారు, వాళ్ళన్నా ఒక రూపాయినా స్పెండ్ చేస్తారు కదా. సో పిల్లల మీద ప్రతి పేరెంట్స్ ప్రేమతో వాళ్ళ కోసం అందజేస్తారు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది. అలాగే ధీరుభాయ్ అంబానీ గారు, ముఖేష్ అంబానీ అండ్ వాళ్ళ తమ్ముడు అనిల్ అంబానీ ఇద్దరికీ కూడా ఒక మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇద్దరికి ఆస్తులు పంచిపెట్టారు. వాళ్ళ మదర్, వాళ్ళ నాన్న పోయిన తర్వాత, నాన్నగారు చనిపోయారు, దాని తర్వాత వాళ్ళ మదర్ అంతా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనమాట. సో ఓహోహో వాళ్ళ నాన్న కొన్ని వేల కోట్లు ఇచ్చేసి వెళ్ళాడండి అంటారు. అది ముఖ్యం కాదు, నేను చెప్పబోయేది ఆ విషయం వినండి, దాని తర్వాత మీరే చెప్పండి ఏంటి నిజమని. సో ఇక్కడ ఏంటంటే ముఖేష్ అంబానీ గారు హీ ఎర్న్స్ అబౌట్ 51,430 crores ఎవ్రీ ఇయర్. ప్రతి ఆయన పర్సనల్ ఇన్కమ్ 51,000 crores పైనే ఉందండి. అంటే 51,000 కోట్లు ఆయన ప్రతి సంవత్సరం సంపాదిస్తున్నాడు. ఇంకా నిజానికి వస్తున్నాను, కమింగ్ టు ది మెయిన్ పాయింట్. ఫస్ట్ లిసన్, వినండి నా మాట. ఓకే, ఆయన ప్రతి నెల 4,300 కోట్లు, ఆ 51,000 డివైడెడ్ బై 12 చేస్తే మీకు 4,300 crores అప్రాక్సిమేట్గా వస్తుందండి. ప్రతి నెల సంపాదిస్తున్నాడు 4,300 కోట్లు. రోజుకి ఆయన దాదాపు దగ్గరగా 200 కోట్లు ప్రతిరోజు సంపాదిస్తున్నాడు. 200 కోట్లు ప్రతిరోజు, ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ 24 hours 200 కోట్లు. ప్రతి సెకండ్కి ఆయన సంపాదిస్తుంది, ప్రతి క్షణం ఆయన సంపాదిస్తుంది 23,000 రూపాయలు ప్రతి క్షణం. మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఆల్రెడీ సంపాదించేసుకుంటాడు కొన్ని లక్షల కోట్లు. సో దానికి అర్థం ఏంటంటే ప్రతి క్షణానికి ఆయన 23,000 రూపాయలు ఆయన సంపాదిస్తున్నాడంటే ప్రతి నిమిషానికి కనీసం 14 లక్షలు సంపాదిస్తున్నాడు. 13,80,000 టు బీ ప్రిసైజ్. నా ఆయన ఫాదర్ అంత డబ్బు ఇచ్చారు కాబట్టి ఆయన అంత సంపాదిస్తున్నారండి, గొప్ప విషయం ఏం కాదు. దయచేసి ఒక విషయం గ్రహించాలి అందరూ. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు డబ్బులు పంచారు. సో పంచిన తర్వాత ఏం జరిగింది, తమ్ముడు ఏం చేశారు, ఏదేదో ఇన్వెస్ట్మెంట్స్ ఆయన ప్రకారంగా ఆయన మనసుకు తోచింది, ఆర్ మైండ్కి అర్థమైంది చోట్లో ఆయన దాదాపు ఒక 10 కంపెనీస్ ఓపెన్ చేశాడు, ఇన్వెస్ట్మెంట్ చేశాడు, మొత్తం జీరో అయిపోయింది. మీకు ఈ విషయం తెలుసా? తమ్ముడు మొత్తము ఆల్మోస్ట్ ఇప్పుడు మీడియా ముందు రాలేడు, ముఖం చూపించలేడు ఆయన పాపం. ఆయన చేసిన ప్రతి కంపెనీలో డెసిషన్ మేకింగ్, ఆయన తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా అన్నీ కూడా రాంగ్ అయిపోయాయి. సో ఏమైందండి, 1,000 కోట్లు నాన్న వైపు నుంచి వచ్చింది, మదర్ పంచిపెట్టింది కదా, మరి ఇప్పుడు ఏమైంది? అన్ని డబ్బులు ఇస్తే మేము సంపాదిస్తామండి అని చెప్పి అందరు చెప్తున్నారు కదా. దానికి కూడా టాలెంట్ కావాలి, దానికి కూడా పేషెన్స్ కావాలి, దానికి కూడా నిద్రాహారాలు మానేయాల్సి వస్తుందండి. లక్షల కోట్లు ఊరికేనే రావు ఎవరికి కూడా, పెద్ద మనిషి కూడా చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ ముఖేష్ అంబానీ చేసింది ఏంటంటే, ఆయన రిలయబుల్ ప్రొఫెషనల్, ఒక ప్రొఫెషనల్ని ఆయన అపాయింట్ చేశాడంటే సిఇఓగా, ఆ సిఇఓ మీద ఆయన 24 గంటలు కూర్చొని ఉంటాడు. ఆ సిఇఓతో పాటు ఫాలో అవ్వడానికి ఒక టీం ఉంటుంది. సిఇఓ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సిఇఓ పక్కన ఉన్న వాళ్ళ టీం అందరు కూడా రిపోర్ట్ ఇస్తారు. ఆ అనాలిసిస్ ఆయన చేసుకోలేక 24 గంటలు సరిపోవట్లేదని చెప్పి కూడా చెప్పాడు ఆయన టైం.
అంటే ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత టెన్షన్ కూడా అంతే ఎక్కువ ఉంటుందండి. సో ఖచ్చితంగా ఇక్కడ మనీ విలువ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు చెప్పండి మరి మనీ విలువ ఏంటో? ప్రతి సెకండ్ 23,000 రూపాయలు. దట్ ఈస్ హౌ మనీ ఈజ్ మేడ్. సో జస్ట్ అర్థం చేసుకోండి, ఎవరైనా వారసత్వంలో మనకు లక్షలు లక్షలు వదిలిపోతే మనం నిజంగానే జీవితాంతము మనం లక్షలు లక్షలు ఇంకా కోట్లు కూడా సంపాదిస్తామా? రూల్ ఉందా అలాంటిది? ఒక చిన్న తప్పు చేయండి, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు జీరో అయిపోతారు. సో మనీ విలువ అనేది మీరు తీసుకునే జాగ్రత్తలు, మీరు తీసుకునే డెసిషన్స్, మీరు తీసుకునే ఈరోజు తీసుకునే డెసిషన్ మీ రేపు అనేది డిసైడ్ చేస్తుంది అనమాట మీ ఫ్యూచర్. సో దయచేసి ఇలాంటి డెసిషన్స్ కోసము ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా ఖచ్చితంగా మీరు నన్ను మాత్రం ఆ ప్రశ్న అడగచ్చు. సో మరి బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, అప్పులున్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, లేదు సైడ్ ఇన్కమ్ గురించి మార్గం ఏంటి, ఏ విధంగా తెలుసుకోవచ్చు అన్న గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అప్పులు తీసుకున్న వాళ్ళకైతే స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటేనండి, ఇది ఒక గోల్డెన్ ఛాన్స్, గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీ తీసుకున్న అప్పులు కాస్త అది ఫ్యామిలీలో మొత్తానికి చాలా టెన్షన్కి కారణమవుతుంది. మీరు కూడా చాలా బాధపడుతున్నారు, ఆల్రెడీ చాలామంది నాకు చెప్తున్నారు. మా ప్రేక్షకుల గురించి నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే మన ప్రేక్షకులకి ఉన్న టెన్షన్స్ కాస్త అంతో ఇంతో కాదండి, చాలా పెద్ద టెన్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక దాని తర్వాత 4 దాని తర్వాత 10 అప్పులు అవుతున్నాయి, కానీ ఆ 10 అప్పుల తర్వాత ఎండ్ అనేది కనపడట్లా. 11 అప్పు కోసం కూడా రెడీగా అయిపోతున్నారు, ఎందుకంటే వేరే గత్యంతరం లేక, వేరే చాయిస్ లేదు. కానీ మొత్తానికి సొల్యూషన్ అయితే కావాలండి మరి, ఎందుకంటే ఇంకెన్ని జన్మలన్నీ కట్టుకుందాము? ఈ జన్మ ఒకటే చాలా, లేదంటే ఇంకా కొన్ని జన్మలు ఉంటాయా కట్టుకోవడానికి అప్పులు? నిజంగా నేను చెప్తున్నాను, అలా కట్టుకుంటూ పోతే ఒక జన్మ కూడా సరిపోదు.